చికెన్ వండలేదన్న కోపంతో స్నేహితుణ్ణి మరో స్నేహితుడు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో చోటు చేసుకుంది. కేవలం టమోటా చట్నీ వేసినందుకు ప్రాణాలు తీయడం స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఎరుకుల శంకర్, వడ్డే శివ స్నేహితులు. వీరిద్దరూ అహోబిలం గ్రామ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఒకే గదిలో నివసిస్తున్నారు. ఇద్దరికి మద్యానికి బానిసలయ్యే అలవాటుంది. రోజు మద్యం తాగి గొడవ పడడం వీరికి పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలోనే మే నెల 14వ తారీఖున రాత్రి ఇరువురు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో చికెన్ వండాలని శివ తన స్నేహితుడు శంకర్కు చెప్పాడు. అయితే శంకర్ చికెన్ వండకుండా టమోటో చట్నీ తయారు చేశాడు. దీంతో శివ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. మనసులో కక్ష పెంచుకున్న శివ రాత్రి 9 గంటల సమయంలో శంకర్ నిద్రిస్తున్న తరుణంలో రోకలి బండతో అతని నుదుటిపై, తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పరారైన నిందితుడు శివ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నెల 20వ తారీఖున ఆళ్లగడ్డ అహోబిలం రహదారిలోని పడకండ్ల గ్రామ దుర్గామాత ఆలయం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. క్షణికావేశం ఒకరి ప్రాణం తీయడమే కాకుండా మరొకరిని జైలు పాలు చేసింది. ఈ నెల 16వ తారీఖున అహోబిలంలో ఒక ఇంట్లో ఒక మనిషి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంటి నుండి ఒక పౌల్ స్మెల్ వస్తుందని, వాసన వస్తుందని చెప్పి చూస్తే ఒక అతను చనిపోయి ఉన్నాడు. అతని పేరు ఎకతాటి శంకర్. దాని మీదట అతన్ని వివరాలు తీసుకొని అతని కూతురు ఇచ్చిన రిపోర్ట్ మీదకు మన ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో 16వ తారీఖున ఒక మర్డర్ కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తు భాగంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా సిఐ గారు రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఆ కేసులో ముద్దాయిన కొమెరి శివ ఇలియాస్ వల్లెపు శివ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో వివరాలు లేకపోతే ఈ శంకర్ అనే అతను ఎవరైతే చనిపోయారో అతను మనకి బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం చెందిన అతనికి భార్య విడిపోయి కూతురు ఒక ఉంది, ఆమెను ఆళ్లగడ్డ ఇచ్చారు. అతను ఒక 5-6 సంవత్సరాల నుంచి అహోబిలంలో ఉంటూ అక్కడ కట్టెలు కొట్టుకుంటూ అమ్ముకుంటూ కూతురు దగ్గరికి వస్తూ పోతూ ఈ యొక్క ముద్దాయి అయిన వల్లెపు శివ అనే అతను కూడా ఒంటరిగా ఉంటాడు. అతని దగ్గర సావాసంగా ఉంటూ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటూ తాగుతూ ఉంటారు. ఆ రోజు 14 రాత్రి ఇద్దరు చికెన్ వండమని ఇతను చెప్తే చనిపోయిన అతను ముద్దాయి పచ్చడి చేశాడని దాని మీద ఇద్దరికి వాగ్వివాదమై కొట్టడం జరిగింది ముద్దాయిని. దాని మీద ఇతను నిద్రపోయే సమయంలో రాత్రి ఇతను రోకల బండతో తల మీద, నుదుటి మీద కొట్టిన తర్వాత అతను చనిపోవటం మనకి 16వ తారీఖు అది కేసు నమోదైంది. ప్రాణానికి ప్రాణంగా ఒకరంటే ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే స్నేహితులు మనం చూసుంటాం. కానీ ఇలా చట్నీ వండి పెట్టాడని, చికెన్ వండలేదనే కారణంతో సొంత స్నేహితుడిని ఇంత కిరాతకంగా రోకలి బండతో తల మీద మోది చంపాడంటే ఇలాంటి స్నేహితులు నిజంగా ఎక్కడ చూడం. జనరల్గా తల్లిదండ్రుల తర్వాత, అన్నదమ్ముల తర్వాత రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా చాలామంది ప్రాణ స్నేహితులుగా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేటువంటి ఫ్రెండ్షిప్ని మనం చూస్తుంటాం. కానీ ఇలా మద్యానికి బానిసలై కలిసి మద్యం తాగి మందు తాగిన తర్వాత ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చిన్నపాటి గొడవ కాస్త పెద్ద ఘర్షణగా మారి చివరికి ఇలా ప్రాణాలు తీసే వరకు వచ్చిందంటే నిజంగా ఒక్కొక్కసారి స్నేహితుల మధ్య వస్తున్నటువంటి ఈ చిన్న చిన్న తగాదాలు మద్యం మత్తులో ఒక ప్రాణాన్ని తీసే విధంగా మారుస్తుందంటే ఏమనుకోవాలి. నిజంగా చికెన్ వండలేదు అనేటువంటి కారణంతోనే శంకర్ అనేటువంటి ఒక వ్యక్తిని శివ ఇంత దారుణంగా చంపడం, అది కూడా మనసులో పెట్టుకొని ఆ గొడవతో అంతటితో సద్దుమణిగిపోయినా కూడా రాత్రి నిద్రపోతున్న సమయంలో ఇంత దారుణంగా చంపడాన్ని నిజంగా చాలా బాధ కలిగిస్తోంది. సో ఇలాంటి దారుణమైన ఘటనలు విన్నప్పుడు స్నేహంకి సంబంధించినటువంటి ఆ పదాలు వాడాలన్నా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. సో ప్రాణ స్నేహితులని చాలామంది చూస్తుంటాం. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే విధంగా చివరి వరకు కూడా నిలబడిన వారిని మనం చూస్తుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడిగా పక్క నుండి సుదూరంగా మనకి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ని మనం చూస్తుంటాం. కానీ ఇలా
చికెన్ వండలేదు అనేటువంటి కారణంతో మద్యం మత్తులో ఇంత దారుణంగా చంపడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది కర్నూలు జిల్లాలో. సో మీకేమనిపిస్తుంది? సో ఈ విధంగా చికెన్ వండలేదని కేవలం ఒక టమోటా చట్నీ చేసి ఫుడ్ పెడుతున్నాడు అనేటువంటి కారణంతోనే ఇంత దారుణంగా చంపినటువంటి ఇలాంటి స్నేహితుల్ని ఏమనాలి?